ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని కేజీలు అవుతుందండి కుసుమ? ఎకరానికి వచ్చేసి అమ్మ 5 నుంచి 6 క్వింటాలు వస్తాయి ఎకరానికి. మంచి బలంగా ఉంటే 8 క్వింటాలు. రెండోది మనకు విత్తనం మంచిగా ఉందనుకో, సీడ్ తెచ్చేటప్పుడే మంచి విత్తనం అయితే ఎక్కువ వస్తుంది. విత్తనం గిట్ట ఖరాబ్ ఉండి వర్షాలు పడ్డదనుకో తక్కువ వస్తుంది. అయితే అసలు మరి మీరు మార్కెటింగ్ ఎలా చేస్తారు? అమ్మడం ఎట్లాగా ఉంటది? అమ్మడము ఇప్పుడు సర్దార్ నగర్ అని మాకు దగ్గర ఒకటి మార్కెట్ ఉంది, అక్కడ వేస్తాం. లేకపోతే చేవల మార్కెట్. అయితే మీరు ఇందాక అన్నారు మొత్తం పంట ఎకరానికి వచ్చేసి ఒక 7,000 వరకు ఖర్చు అవుతుంది అని అన్నారు కదా. ఎకరానికి వచ్చేసి మీకు ఎంత వస్తుంది? 25 నుంచి 30 వేలు వస్తుంది అమ్మ ఎకరానికి. మంచిగా వెళ్తే పంట మంచిగా వస్తాయి, లేకపోతే 20 వేలు అనుకోవాలి మేడం. చెప్పండి. అయితే మీరు కుసుమలు అమ్ముతారా లేదంటే ఆయిల్ ప్రిపేర్ చేసి అమ్ముతారా? మన అవసరం అనుకున్నంత వరకు ఆయిల్ ప్రిపేర్ చేస్తామమ్మా. కాదు మనకు ఎవరు అవసరం లేదు అనుకున్న మార్కెట్ తీసుకుపోయి కుసుమలు అమ్ముకుంటాం. ఓకే. అయితే మీరు ఇంట్లో కూడా ఈ ఆయిల్ యూజ్ చేస్తామమ్మా. సంవత్సరం పొడవు ఇదే కుసుమల నూనె తింటే ఎటువంటి రోగము, కాళ్ళ నొప్పులు అటువంటి ఏది ఉండదు. ఆర్గానిక్ పంట అమ్మ, చాలా ఆర్గానిక్. మందులు పట్టవు, ఏవి పట్టాయి తక్కువ. అందు గురించి ఎటువంటి రోగాలు ఏది అనేది ఉండదు. అయితే నేను లోపలికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఇవి బాగా గుచ్చుకుంటూ ఉన్నాయి. అసలు మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారు దీంట్లో? ఉదయం పూట గుచ్చుకో మేడం. ఇవి 12 గంటల తర్వాత ఎండ ఎక్కువైన కొద్దీ, అంటే మార్నింగ్ టైంలో గుచ్చుకోదు. 9 తర్వాత స్టార్ట్ అవుతుంది గుచ్చుకోవడం. మరి అట్లయితే విత్తనాలు ఎప్పుడు తీస్తారు? ఏ టైంలో తీస్తారు? పొద్దున 3 గంటల రాత్రికి అట్లా 4 గంటలప్పుడు మొత్తం కూల్ పోసుకోవడం. అంటే ఇప్పుడు మిషన్ లో వచ్చినాయి మేడం, అంతా మిషన్లతోటే చేసేస్తాం.